శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం నవమి. ధనిష్ఠ నక్షత్రం రాత్రి 8 గంటల 18 నిమిషాల వరకు, అనంతరం శర్విష నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు, అనంతరం ఐంద్రయోగం. కౌలోకరణం ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషాల నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగంట మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు ఆదివారం అష్టమి తిథి రావడం చాలా విశేషం. ఈ అష్టమి తిథి నాడు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తుంది. దుర్గే స్మృత హరసిభీతిమశేష జంతో. దుర్గా అనేటటువంటి ఆ నామాన్ని స్మరిస్తే చాలు సమస్తమైనటువంటి జీవులకు ఉన్నటువంటి భయం అంతా కూడా హరింపబడుతుంది. స్వస్తే స్మృతాం అతిమతీవ శుభాం దదాసి. సమస్తమైనటువంటి మంగళాలు శుభాలు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా సిద్ధిస్తాయి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్యాన్ని దుఃఖాన్ని భయం పోగొట్టేటటువంటి తల్లి ఇంకెవరున్నారమ్మా? కాత్వదన్య, నీవు కాక. సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. సమస్తమైనటువంటి ఉపకరణాలు అవసరమైనటువంటి ఆ వరాలు ఇచ్చేటటువంటి తల్లి, సిద్ధులను ప్రసాదించేటటువంటి తల్లి సదా ఆర్ద్ర చిత్తయ్యి ఉంటుంది. అంటే అమ్మని స్మరిస్తే చాలు, అమ్మని శరణు వేడితే చాలు, సమస్తమైనటువంటి శుభాలను అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ దుర్గా సూక్తంలో నావేవ సింధుం దురితాత్యగ్ని అని చెప్తారు. అంటే ఈ దుర్భరమైనటువంటి ఈ సంసారం అనేటటువంటి సాగరం ఏదైతే ఉన్నదో, ఈతి బాధలు అనేటటువంటి వాటి నుండి దాటించేటటువంటి ఆ నావ దుర్గా అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క ఆ స్తోత్రపారాయణ, అమ్మవారి దర్శనం, అమ్మవారి నామస్మరణ ఈ అష్టమి తిథి ఆదివారం నాడు చాలా విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అందులో ఆదివారం నాడు అష్టమి రావటం వల్ల కాలభైరవ స్తోత్రపారాయణ, కాలభైరవ దర్శనం, కాలభైరవ నామస్మరణ చాలా విశేషమైన ఫలితాలను మనందరికీ అందిస్తుంది. కాబట్టి యథాశక్తిగా ఆయా ఉపాసన, ఆయా అర్చనలు అందరూ కూడా చేసి దుర్గా కాలభైరవుల యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ శ్రీ దుర్గ శరణం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అష్టమి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం తిథి బహుళ నవమి. వారం భానువారం లేదా ఆదివారం, నక్షత్రం ధనిష్ట. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని కుజుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. ఇక్కడ రవి బుధుల యొక్క కలయిక, రవికి ఉచ్చస్థితి మేషక్షేత్రంలో. ఇది ఉత్తమ నిపుణ యోగాన్ని కలిగిస్తుంది ఈరోజు పుట్టేటువంటి వారికి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నేర్పరితనం, నైపుణ్యం వంటివి తగ్గుతాయి. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయడానికే చేసేటువంటి ప్రయత్నాల్లో పొరపాట్లు దొరుకుతాయి. గందరగోళ వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా తారసపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చూస్తారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి.
స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆందోళన కొనసాగుతుంది. మహిళలకు ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతను నియంత్రించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని, విఘ్నాలని నియంత్రించగలుగుతారు. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు. ఆర్థిక వృద్ధి బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. కార్యక్రమాలు చకచకా చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. సంఘంలో హోదా పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా శక్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా శుభవార్తలు దగ్గరవుతాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలపై అవగాహన లోపిస్తుంది. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తద్వారా సమస్యలు జటిలమవుతాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతారు. సమస్యలు ఎదురయ్యి తద్వారా ఆర్థిక విషయాల్లో ఆందోళన కొనసాగుతుంది. మిత్రులతో సంఘర్షణలు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. మహిళలకు ఆందోళన పెరుగుతుంది. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ కూడా అమలు చేయలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యలను అధిగమించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా తగ్గుతాయి. గృహ విషయాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సంఘర్షణలు ప్రబలమవుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. పరస్పర సహాయ సహకారాలు కూడా లోపిస్తాయి. సానుకూల వార్తలు వేగవంతంగా పొందలేకపోతారు. అయోమయ పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయలేకపోతారు. విస్మయాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా, శ్రద్ధతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. కాలయాపన ప్రతి విషయంలోనూ కొనసాగుతుంది. సానుకూల వార్తలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలను పెంచుతాయి. మహిళలకు అత్యంత ఆవేదన ఆర్థిక పరంగా పెరుగుతుంది.
కుటుంబ వ్యవహారాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. సమస్యలు వచ్చినప్పటికీ సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో బలాన్ని కలిగిస్తాయి. తెలివైనటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలు అనుకూలతని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపారంగా పరిధి తగ్గుతుంది. సమర్థత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వాహన ప్రాప్తి చేకూరుతుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. యుక్తితో కూడినటువంటి ఆలోచనలు ఆమోదయోగ్యంగా అనుకూలతని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ఎదుగుదల వృత్తిలో గోచరిస్తుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు ఆర్థిక విషయాలు అనుకూలతని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సానుకూల వాతావరణం వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విద్యార్థులకి అనుకూలత సాధ్యపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో వేగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు స్తబ్దతని కలిగిస్తాయి.
సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి సంఘటనలు ఊహించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు ప్రతికూలంగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఆర్థిక విషయాల్లో అలచటి ఉంటుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటే స్థిరాస్తి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి సునాయాసంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా పెరిగేటువంటి కార్యక్రమాలు వృత్తిలో చేపట్టగలుగుతారు. గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విస్మయాలు అనుభవపూర్వకంగా ఆనందంగా మారతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. మంచి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు అనుకూలతని పెంచుతాయి, విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆందోళన తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు నెమ్మదిగా ఆనందానికి దారితీస్తాయి. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో శుభ వార్తలు బలాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత మహిళలకు పెరుగుతుంది. స్థిర చిత్తంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగం వారికి కొనసాగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులకి విద్యాపరంగా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు నియంత్రించబడతాయి. సమర్థత పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అనుకూలత సాధించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాల్లో వివాదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆర్థిక విషయాల్లో శక్తి తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆందోళన కూడా పెరుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం పొందలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు అంతిమంగా ఫలాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనస్పర్ధలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే ఆశించినటువంటి ఫలితాలని కలిగించవు కాబట్టి మనోవ్యాధికి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు
ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మనస్పర్ధలు నియంత్రించగలుగుతారు. స్థిర చిత్తంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విషయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి రావాలని, గృహ విషయాలు యోగించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గెలుపుతో కూడినటువంటి విజయాలు కలగాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో నిద్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పురాణాల పరంగా నిద్రించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. నిద్రించేటప్పుడు ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవీ భాగవతాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే దేవీ భాగవతం ప్రకారం ఎవరైతే ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో వాళ్ళకి జీవితంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది చీకటిగా ఉన్నటువంటి గదిలో నిద్రిస్తూ ఉంటారు. అయితే చీకటిగా ఉన్న గదిలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదని పద్మపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కొద్దిగా అయినా సరే వెలుతురు ఉన్నటువంటి గదిలో మాత్రమే నిద్రించాలి. అలాగే నిద్రిస్తున్నటువంటి వారిని అకస్మాత్తుగా, హఠాత్తుగా నిద్ర నుంచి లేపరాదని అత్రి స్మృతిలో మనకు చెప్పడం జరిగింది. అయితే విద్యార్థికి, నౌకరుకు మాత్రం ఈ నియమం వర్తించదు. చదువుకునే విద్యార్థులకు, పనిచేసేటటువంటి నౌకర్లకు మాత్రం ఈ నియమం వర్తించదు. కాబట్టి వాళ్ళను మాత్రం అకస్మాత్తుగా నిద్ర లేపవచ్చని చాణక్య నీతి సూత్రాలలో చెప్పడం జరిగింది. అలాగే ఒంటరిగా, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. విరిగిన మంచం మీద నిద్రించరాదని మహాభారతంలో చెప్పడం జరిగింది. అలాగే వస్త్రాలు ధరించకుండా కూడా నిద్రించరాదని గౌతమ ధర్మ సూత్రాలలో చెప్పడం జరిగింది. అలాగే చాలామంది నిద్రించే ముందు కాళ్ళు కడుక్కొని తడిపాదాలతో తెలియక నిద్రిస్తూ ఉంటారు. తడిపాదాలతో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదని అత్రి స్మృతిలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. తడిపాదాలతో నిద్రించినట్లయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి పొడి పాదాలతో నిద్రించడం ద్వారా ధనపరంగా ప్రయోజనం కలుగుతుందని అత్రి స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. అదేవిధంగా సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయ సమయంలో నిద్రించడం ద్వారా అదృష్టం తగ్గిపోతుందని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయ సమయంలో, అంటే ప్రదోష కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. అలాగే నిద్రించేటప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రించరాదు. ఎక్కడైనా చెట్టు కింద నిద్రించేటప్పుడు ఒక కాలు మీద ఇంకొక కాలు వేసుకొని నిద్రించరాదని కూడా ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా నిద్రించేటప్పుడు ఎవరూ కూడా ఉత్తరం వైపు తల ఉంచి నిద్రించరాదు. దీనిలో ఒక వైజ్ఞానిక రహస్యం కూడా దాగి ఉంది. మానవ శరీరం విద్యుదయస్కాంత శక్తి క్షేత్రము. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించినట్లయితే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి మీద ఒక అయస్కాంత మండలం ఉంటుంది. మన శరీరానికి ఉన్నటువంటి అయస్కాంత ఆవరణము, భూమి మీద ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉన్నటువంటి అయస్కాంత మండలము, ఈ రెండు కూడా సంఘర్షణకు లోనవుతాయి. దానివల్ల శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయని వైజ్ఞానిక పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే ఎట్టి పరిస్థితుల్లో వైజ్ఞానిక పరంగా, పురాణాల పరంగా ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రించరాదు. అలాగే నిద్రించే ముందు అందరూ కూడా తప్పనిసరిగా ఎటువంటి దుస్వప్నాలు రాకుండా ఉండటానికి, సుఖ నిద్రను అందిపుచ్చుకోవటానికి ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పఠేన్నిత్యం దుస్వప్న తస్య నశ్యతి. ఇది శ్లోకం.
ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే నిద్రించే ముందు రాముడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతం అంటే ఆంజనేయ స్వామి, వైనతేయం, వైనతేయం అంటే వినతాదేవి కుమారుడు అంటే గరుత్మంతుడిని, వృకోదరం, వృకోదరుడు అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అంటే పాండవుల్లో భీమసేనుణ్ణి స్మరించుకోవాలి. ఈ 5గురిని స్మరించుకున్నట్లయితే రామం, స్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం శయనేయ పఠే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. దానివల్ల దుస్వప్నాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖనిద్రను అందిపుచ్చుకోవటానికి ఈ శ్లోకం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి పురాణాల ప్రకారం, ఋషిప్రోక్తం ప్రకారం నిద్రించే సమయంలో ఈ ముఖ్యమైన నియమాలను పాటిస్తూ నిద్రించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే ధాన్యం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నిద్రించరాదని, ప్రదోషకాలంలో నిద్రించరాదని, అదేవిధంగా మనకంటే పెద్దవారు మనకి సమీపంలో ఉన్నప్పుడు వాళ్ళకంటే ఎత్తులో కూడా నిద్రించరాదని ప్రామాణిక ధర్మాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ నిద్రించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా రేపటి నుంచి నిజకర్తరి ప్రారంభమవుతోంది. దీన్నే అగ్నికర్తరి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నిజకర్తరి, అగ్నికర్తరి సందర్భంగా ఎటువంటి పనులు నిర్వహించవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో, అలాగే ఖగోళంలో నవగ్రహాలలో కుజుడి సంచారంలో మార్పు జరుగుతున్న తరుణంలో ఈ కుజుడి సంచారంలో మార్పు సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.